అడవిల కారు చిచ్చు లెక్కన ఎప్పుడు అంటుకున్నా అంత జల్దిగానే సల్లారదు కాళేశ్వరం కుంపటి. వారాల కమానం నడుస్తూనే ఉంటది. సర్కారోళ్ళు ఓ మాట అంటే ఎగస్పాటోళ్ళు ఓ మాట అంటారు. పాత లెక్కలు, కొత్త లెక్కలు, కూలిన తంబాల ముచ్చట్లు, చేసిన అప్పుల ముచ్చట్లు అన్నీ ముంగటేసుకొని రెండు దిక్కొళ్ళు పొట్టు పొట్టు ఎత్తిపోసుకుంటుండ్రు. ఈగో ఈసారి కూడా గట్లనే నడుస్తాంది లడాయి. మైకుల ముంగటికొచ్చి పోటా పోటీల మీద ముచ్చట్లు చెప్తుండ్రు లీడర్లు. చినికి చినికి గాలి వాన అయినట్టు గా కన్నపల్లి పంపుల పంచాది రోజుకింత ముదురుతాంది. లీడర్లు ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు మైకుల ముంగటికొచ్చి మంట మంట అరుచుకుంటాండ్రు. శనివారం పొదుమీకంగా మీటింగ్ పెట్టి ఎగసి పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు అరుచుకునే కదా సీఎం రేవంత్ సారు. ఇగో దానికి గులాబీ లీడర్లు బగ్గుమంటాండ్రు. అయితే ఒక్కసారి తొలుత సీఎం సార్ ఏమన్నాడు, దానికి కారు పార్టీ వాళ్ళు ఏమంటారు అనేది చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది రెండు కమిటీలు. ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, రెండు కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల విషయంలో, పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ఎవ్వెళ్ళెంత మొత్తుకున్నా పంపులు చాలు చేసేదే లేదు. సెంటర్ వాళ్ళ కమిటీ ఉన్నది, గా కమిటీ చెప్పినట్టే వింటాం అన్నాడు సీఎం సారు. ఇక గీ ముచ్చటకు గులాబీ లీడర్లు ఏమంటున్నారంటే విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచున్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తా ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది. మోటార్లు వస్తూ నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఇక రిటైర్ అయిన ఇంజనీర్లు రాసిన లేఖ మీద శనివారం నాడు సీఎం సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడు అంటే, ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్ తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఈ ముచ్చట మీద కారు పార్టీ వాళ్ళు మస్తు గరంకి వచ్చిండ్రు. చూడరి వాళ్ళేమన్నారు, వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇలా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద, చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతోని ఈగోలకు పోయి జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. గిట్లా లీడర్ల నడమ మాటకు మాట అన్నట్టు నడుస్తుంది కన్నెపల్లి పంపుల పంచాది. ఎగసి పార్టీ వాళ్ళు ఏమో చాలు చేయమని, సర్కారు వాళ్ళు ఏమో చాలు చేస్తే అంత ఆగమవుతుందని, కారు పార్టీ వాళ్ళు ఏమో రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తుండ్రని, చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో మేము సెంటర్ వాళ్ళ కమిటీ చెప్తేనే వింటామని, ఇట్లా ఎటూ దేవకుండా నడుస్తుంది కిరికిరి. అటు మహారాష్ట్రకేంచి గోదాట్లోకి వస్తున్న గంగమ్మ అడ్డు అదుపు లేకుండా కట్ట దాటిపోతూనే ఉన్నది. అందుకే అన్నదాతలకి ఏం సాగు అయితలేదు. ఇప్పుడు ఈ ఏడు వ్యవసాయం ఏమవుతుందో ఏం కథనో అని చేన్లు చెలకల పొంటి కూకొని నెత్తికి చేసుకొని ఆలోచనలో పడ్డారు. సరే, కాళేశ్వరం కాకపోతే ఏలేశ్వరం, ఏరే దిక్కుకేంచన్న నీళ్ళు ఇచ్చే ఆలోచనలు చేయాలి సర్కారు వాళ్ళని అడగబట్టిండ్రు ఇంతమంది. ఏం చేస్తారో ఏమో మరిగా. మీటింగుల మీద మీటింగులు, ముచ్చట్ల మీద ముచ్చట్లు, తాపకో లొల్లి, పూటకో పంచాయతీ. ఏపీలో కూడా ఇప్పుడు రాజకీయం మస్తు ఉడుకుతాంది. ఇప్పుడే గిట్లున్నదంటే పోత పోత ఇంగింత రూవడి వెంచుతట్టే ఉన్నాయి పార్టీలు. అందుకే ఎనుకసిరికి మళ్ళీ టైం దొరకదోనని ముందుగానే ముంబైకి పోయిండు. పాత దెబ్బను తగ్గించుకునే ఇగ్రం చేసిండు పవన్ సారు. మరిగా సారుకు ఎట్లున్నది ఏంటిది కథ ఒకసారి అట్లా వేసుకొని వద్దాం పాండి. పార్టీ లీడర్లతోని ముందుగానే అన్ని మాట ముచ్చట్లు ఒడగొట్టుకొని శుక్రవారం ముంబైకి పోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అంబానోళ్ళ దావకాన్లో చేరికాయిండు. శనివారం నాడు కుడి భుజానికి ఆపరేషన్ చేసిండ్రట డాక్టర్లు. అంత మంచిగానే అయ్యిందట. దగ్గర 3.5 గంటల టైం పట్టిందట. ఇక కుడి చేయి జ్వరం మంచిగా అయినాక ఎడమ భుజానికి ఆపరేషన్ చేస్తారట డాక్టర్లు.
ఇక అటు ఉప ముఖ్యమంత్రి జల్దీగా కోలుకోవాలి అన్నట్టు కోరుకుంటారు లీడర్లంతా. సీఎం బాబు సార్ అయితే విమానం ఎక్కి ముంబై పోయిండు. పానం ఎట్లున్నదని పవన్ సారును బలకరించి వచ్చిండు. మరి ఇక అప్పట్లో బాబు సార్ ఆపతున్నప్పుడు ఎవ్వరు పోకపోయినా పవన్ సార్ ఒక్కడు పోయిండు, ధైర్యం ఇచ్చిండు. ఇక ఇప్పుడు పవన్ సార్కు పానం బాగలేకపోతే మరి ఇక బాబు సార్ కూడా మీటింగులన్నీ పక్కకు పెట్టి ముంబైకి పోయిండు. ఇక అట్లుంటే భుజాల నొప్పి 10 ఏళ్ళ శాంతి సతాయిస్తున్నా సరే ఇప్పుడు ఏంటికి వెనక చిరికి చూసుకుందాం అన్నట్టు లాపరవ చేసుకుంటూ వచ్చిండట సారు. అట్లా ఇక ఇన్నొద్దులకు దానికి అత్యంత చూసే టైం వచ్చింది. ఇంకో అదికి పవన్ సారు చెప్పన కోలుకోవాలి అని అభిమానులు, జనసేన పార్టీ లీడర్లు దేవుళ్లకు తీరొక్క పద్ధతి పడుతున్నారు. పూజలు చేసి మొక్కులు మొక్కుతాండ్రు. అన్యమగాని లీడర్ల ముచ్చట్లు, పార్టీల రువ్వడి చూస్తుంటే పోత ఏపీ రాజకీయాలు ఇంగింత ఉడికెక్కబోతున్నాయని ముందుకు ముందే సమజ్ అవుతాంది. అందుకే అసలు టైంలో పానం బాగలేక తిప్పలగా వద్దన్నట్టు ఇప్పుడే సారు అన్ని తీర్ల గట్టిగా అవుతాడు అనుకుంటారు ఇంతమంది. ఎట్లయితేంది సారు జల్దిగా కోలుకోవాలని కోరుకుంటారా అందరూ. సినిమాలనైనా రాజకీయాలనైనా దబ్బిడి దిబ్బడే అన్నట్టుంటది బాలయ్య వ్యవహారం. అందుకే అభిమానులు గట్టిగా చూపిస్తుంటారు పాయిరం. ఇక సారు ఎక్కడికి పోయినా అయితుంటాడు జర గరం గరం. కానీ పబ్లిక్ మాత్రం అంటుంటారు మా బాలయ్య మనసు బంగారం అని. అన్నట్టు ఎమ్మెల్యే బాలయ్య సారు హిందూపురం పోయిండట. మరి అక్కడ ఏమేం పనులు చేసిండు, ఏమేం ముచ్చట్లు చెప్పిండు చూడాలి కదా. చలో హిందూపురం. అది బాలయ్య అంటే బాలయ్యనే. మరి లారీ అయినా బస్ అయినా పోక్లైన్ అయినా బండి ఏదైనా దాబిడి దీబిడే అట్లుంటది. మరి సినిమాలకు జర్ర ఈరామం ఇచ్చి సారు సొంత నియోజకవర్గానికి పోయిండు. హిందూపురంలో ఒకటి అనక ఒకటి లైన్ కట్టినట్టే పనులన్నీ చాలు చేసిండు. నీళ్ల మంత్రి నిమ్మల సార్తోని కలిసి మడకచీర బ్రాంచ్ కెనాల్ను ఈసీరం చేసే పనులు చాలు చేసిండు. దాని కొరకు సర్కారు వాళ్ళు 790 కోట్లు ఖర్చు చేస్తారట. అటెనక ఓ కాలనీ పార్కు చాలు చేసిండు. 4 కోట్ల రూపాయలతోని కట్టిన ఇండోర్ స్టేడియం కూడా చాలు చేసిండు. అట్లనే జరసేపు ఆటలు కూడా ఆడిండు. షటిల్ బ్యాటును కూడా సారు సినిమాల కత్తి తిప్పినట్టే తిప్పిండు కదా అని అభిమానులు మస్తు సంబరపడ్డారు. ఇట్లా పోయిండు ఈసారి రిబ్బన్లు కత్తిరించే పని గట్టిగానే పెట్టుకొని పోయిండు సారు. ఎవ్వలకేం తిప్పాలున్నా నేనున్నా అన్నట్టు మాట్లాడిండు బాలయ్య. ఇక సోమవారం కూడా హిందూపురంలోనే ఉండి పబ్లిక్ ను పాయిరంగా అరుచుకునే పని పెట్టుకున్నాడు నటసింహం. ఎమ్మెల్యేలంతా పబ్లిక్ ను నారాజ్ చేయొద్దు, మంచిగా పని చేయాలి అని చెప్పిండు కదా సీఎం బాబు సారు. అందుకే ఇక బాలయ్య కూడా బండి కట్టిండు అన్నట్టు. మరి ఇక చూడాలి సోమవారం ఏమేమి ముచ్చట్లు చెప్తాడో. ఫాము నింపాలట, పోటువలు ఇయ్యాలట. ఊరికెప్పుడొస్తావు పిల్ల అని మా అవ్వ నిన్న ఫోన్ చేసింది. అటెనక మా బాపు ఫోన్ చేసిండు. ఇంకా మా వదిన కూడా ఫోన్ చేసింది. పొద్దెల్లా పొట్టు ఫోన్లు పోండ్రి. మా ఊళ్ళో ముచ్చట్లను బట్టే తెలుస్తుంది. మా ఊళ్ళే సర్వే ఎంత జోరుగా నడుస్తుందో. సరే మా ఊరు సంగతి అట్లుండని గాని తతిమ్మ ఊళ్ళల్లో ఎట్లెట్లు నడుస్తుందో సర్వే చూసొద్దాం పాండ్లి. 2 రాష్ట్రాలలో ఓటర్ లిస్టులు సాగబెట్టే కార్యం జోరుగా నడుస్తుంది. కొన్ని దిక్కులలో పాములు ఇచ్చేటోళ్ళు ఇంటికి రాకపోయినా సరే పబ్లిక్కే వాళ్ళ వద్దకు పోయి అత్తాపత్తా అని చెప్తుండ్రు. ఇంకో దిక్కు లీడర్ సాబులు సొంత నియోజకవర్గాలలో తిరుగుకుంటా పబ్లిక్ ను హుషారు చేస్తుండ్రు. పైలంగా ఉండకపోతే ఊరం చక్కగా చెప్పకపోతే ఓట్లు పోతాయి, వెనక చీరికి ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా ఉండదు అన్నట్టు అందరిని ఒక్కతానికి చేర్చి ముచ్చట్లు చెప్తుండ్రు. ఇక తెలంగాణలో సర్వే చాలై 18 దినాలు అవుతుంది. 24వ తారీఖు దాకా నడుస్తుంది. ఇంకా తప్పొప్పులన్నీ చదిరినాక అక్టోబర్ 1వ తారీఖున కొత్త ఓటర్ లిస్టులు విడుదల చేస్తారట. ఇక అది అట్లుంటే ఎతోనికి ఎత అయితే కథోనికి కథ అయినట్టు సర్వే పేరు చెప్పి సైబర్ మోసగాళ్ళు ఖాతాలు ఖాళీ చేస్తారట. సర్వే అని చెప్పి ఫోన్లకు అడ్డదాకుల లింకులు పంపిస్తుండ్రట. వాటి మీద వత్తితే ఖాతాలున్న పైసలు పోతున్నాయట. అంతేకాదు కొంతమంది ఫోన్లు చేసి సర్వే అని చెప్పి ఓటీపీలు కూడా అడుగుతున్నారట. అందుకే పబ్లిక్ అంతా జర పైలంగా ఉండాలి అని చెప్తుండ్రు ఆఫీసర్లు. గిట్లనే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ దిక్కు సర్వేకు వచ్చినాం ఫోటో తీయాలి అని చెప్పి ఓ అక్క మెడలకేంచి 3 తులాల పుస్తెలు తాడెత్తుకొని పోయినట దొంగలు. అందుకే డూప్లికేట్ గాలతో జర పైలంగుండ్రే అని మరీ చెప్తుండ్రు ఆఫీసర్లు. మనం ఎవ్వరికైనా చెప్పే కాడికి చెప్తాం, మాట ఇనలేరనుకోన్రి. ఎవ్వరికి చెప్పన్నో వాళ్ళకే చెప్తామని బెదిరిస్తాం. గిట్లనే ఆనదేవుడికి 3 సార్లు మొక్కినా మాటింటలేడని, పబ్బతి పట్టినా కరుణిస్తలేడని ఊర్ల పొంటి పబ్లిక్
తతిమ్మ దేవుళ్ళ దగ్గరికి పోయి గోడెల పోసుకుంటుండ్రు. ఇక చూడుండ్రి ఎట్లెట్ల నడిచినాయో పూజలు లగ్గాలు. పోయినేడు ఇప్పటికల్లా చెరువులు కుంటలు వాగులు వంకలు పొంగి పొర్లుతుండే, కానీ ఈ ఏడు మాత్రం సుక్క వానలేదు. ఏడేసిన గొంగడ ఆన్య అన్నట్టు ఏడేసిన వ్యవసాయం ఆన్య ఉన్నది. మరి గిసోంటి కరువు కాలంలో అంత దేవుని మీదనే బరువు అన్నట్టు చాలా మంది ఊరోళ్ళు ఏకమై గ్రామ దేవతకు గట్టిగానే మొక్కుతారు. కొన్ని జాగలల్లో కప్పలకు లగ్గం చేసి కప్పతల్లి ఆట కూడా ఆడుతారు. చూసిండ్రు కదా వెనకటికెళ్ళొస్తున్న ఆచారం. గిట్ల చేస్తే వాన పక్క పడుతుంది అనేది నమ్మకం. అందుకే కప్పలకు పెళ్లిళ్ళు చేసి పద్ధతి పడతాండ్రు. దానివల్ల అందరం మంచిగా ఉండాలి. ఏదంటే మనం మంచిగా ఉండుట కొరకు వర్షాలు పడితే పంటలు పాడి అన్నీ మంచిగా పండుట కొరకు మాకు ఇప్పటికే ఈ రోజుల్లో లేట్ అయిపోయింది. దానివల్ల మేము కప్పతలు ఆడతారు. ఇప్పుడు నార్లు కూడా పోసుకొని తయారున్నాం. నార్లు ముదిరిపోవడాలు పోతున్నాయి. దాని కొరకే మాకు ఇంకా వర్షాలకు ఎదురు చూసి ఇప్పుడు మేము ఈ పిల్లల్ని పట్టుకొని కప్పతలు ఆడి మేము ఎందుకంటే అందరం మంచిగా ఉండాలి అని అన్ని దేవుళ్ళ వినా ఈ నీళ్ళ అభిషేకం, ఈ కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ మేము దేవుళ్ళని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకోవాలని, వానలు వర్షాలు పడాలని మేము ఆ వాన దేవుడిని మొక్కుంటున్నాం. ఇన్నారు కదా గది కథ. దినం కాలం గడిచిపోవట్టే. చేన్లనేమో నారు పోసినాము, అసలు టైంలోనే వానదేవుడు నారాజు చేస్తున్నాడు అని బాధపడుతుండ్రు రైతన్నలు. గిట్ల కరీంనగర్ జిల్లా వెలిశాల దిక్కే కాదు, అన్ని జిల్లాల్లో పబ్లిక్ గిట్లనే పూజలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో అయితే పవిత్ర గంగా జలాలతోని గ్రామ దేవతలకు అభిషేకాలు చేసిండ్రు. చూసిర్రు కదా నీళ్లతోని నిండార అభిషేకం చేసి దేవుడా జర వానలు పడేటట్టు చూడు అని అందరూ ఆశతోని మొక్కబట్టే. చూడాలి మరి గిన్ని పూజలు చేస్తున్నా సరే వానదేవుని మనసు గారికి మురిపిత్తడో లేకుంటే ఆఖరికి ఏడిపిత్తడో. చెప్పులోని రాయి చెబులోని జోరీ గాని ఏమనకవి ఊకనే చెప్పలేదు. ఇంట్లో ఏమున్నా సరే గాని ఈగల మోత ఉన్నదంటే తిన్న తిండి కూడా పేకి పట్టదు. పాడుగాను తినేటప్పుడు ఈగలు వచ్చినాయి అంటే ఇక యాళ్ళ మన ఊర్ల పెంటంతా తిన్నట్టే. అబ్బో ఈగల గురించి చెప్తా అంటేనే నా పానం జిల్లు అంటాంది. కానీ పాపం ఈ ఊరోళ్ళు గిన్ని గానం ఈగలతోని ఎట్లేగుతున్నారో ఏమో. ఈగ 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 వాటితోని వచ్చింది తిప్పల. ఎట్లా పోతాయో ఏమో మరిగా అనుకుంటా చిన్న గోస కాదు పోన్రికి ఊరోళ్ళది. అగో ఎటు చూసినా ఈగలే. కూసుంటే ఈగలు, నిల్సుంటే ఈగలు మనుషులను ఎంటాడుతున్నాయి. ఏ మూలకు చూసినా కుప్పలకు కుప్పలే ఈగలుగా అనిపిస్తున్నాయి. ఇక అసలు ముచ్చట్లకు పోతే గిది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకవానిపేట అనే ఊరు. మరిగ ఏమైందో ఏటికొచ్చినాయో గాని ఈగలు ఈ ఊరి మీదకి దండయాత్ర చేసినట్టే ఉన్నదాట. ఓ 10 దినాల కింద వానలు కొట్టినాయట. ఇక అటెనక చాలా అయినాయట ఈగలు. తొలుత కొన్నే కనిపించినాయట గాని ఇప్పుడు లక్షల కొద్ది ఈగలు మోపైనాయి. 10 దినాల సంది కంటి మీద కునుకులేదట ఈ ఊరోళ్లకు. ఇంటి నిండా ఈగలే. ఇంత కమ్మగా వండుకొని తిందామన్నా వశపడనిత్తలేవాట. నీళ్లు తాగుదామన్నా చాయ్ తాగుదామన్నా టప్పున వచ్చి గిలాసులు పడుతున్నాయట. ఏం చేయాలరా భగవంతుడా అంటుర్రు పబ్లిక్. నీళ్ళు కూడా తాగలేకపోతాను. గ్యాస్ మీద టీ పెట్టుకుందామన్నా టీ చేసుకోవడానికి కూడా అలివి కాకుండా ఏగలు పడిపోతాను. అన్నం కూడా తినలేకపోతాను. రాత్రి నిద్ర లేదు, పొగులు నిద్ర లేదు. చెట్ల కిందకి వెళ్ళిన మనుషులకి బట్టలకి పట్టేసి మొఖాన్ని కూడా పట్టేస్తాను. అట్లున్నదట పరిస్థితి. మాపటీలు ప్రశాంతంగా వండుకుందామన్నా మనుషులను నెగలనిత్తలేవట. ఈగల బాధకు తిండి నిద్ర కరువై పానం ఖరాబ్ అవుతుంది. వాటి పీడ ఇరగడ ఎయిరి సార్లు అంటురు ఈ ఊరోళ్ళు. కొంతమంది అయితే ఈగల బాధకు ఊరిడిచిపెట్టి చుట్టాలిళ్ళకు కూడా పోతుండ్రట. అందుకే ఇప్పటికైనా ఆఫీసర్లు జర నజరేయ్యిర్రి, ఈగల మోత లేకుండా చూడుర్రి అని దండం పెట్టి అడుగుతురు జనాలు. మరిగా సార్లు జర చూడుర్రే. అర్రే చూసిండ్రు కదా బండి దిగినోడు దిగిండు గాని దాన్ని తాళం ఆపి చేసింటే అయ్యపోతుంటే పాపం బుజ్జికి తెలియక బుర్ర అంటే రయ్యన బండి ముంగలికే బాయే. ఈ వీడియోను పట్నం పెద్ద పోలీసు సజ్జనార్ సార్ సోషల్ మీడియాలో పెట్టి చూసిండ్రా పెద్దలు భద్రంగా ఉండకపోతే పిల్లల చేతిలో బండి ఉంటే ఎంత పని అయ్యిందో ఒక్క క్షణం ఆలోచన చేయరని రాసుకొచ్చిండు. మరిగా సార్ అన్నది కూడా నిజమే. పిల్లలను బండికి ఎంత దూరం ఉంచితే అంత మంచిది. పొలగాండ్లకు బండ్లు ఇచ్చే అయ్యవలు జర సోంచాయించుకోండి.
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పబ్లిక్ బాధలు లీడర్లకు తెలివై, లీడర్ల బాధలు పబ్లిక్కు తెలివై. అందుకే శానా ఊర్ల పంటి ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఉంటుంది ఎవ్వారం. అందుకే అట్లా కావద్దనే ఇగో ఇక్కడో సారు ముఖానికి మాస్క్ పెట్టుకొని బయలుదేరిండు. మరి ఆ సార్ ఏం చేసిండు, ఎట్లెట్లా తిరిగిండు అనేది ఒక్కసారి ఆ సంతకు పోయి అరుచుకొని వద్దాం పాన్లి. సినిమాలల్లో మారేషం వేసుకొని సీఎం సారు సర్కారు దవాఖానకు పోయినట్టే కర్ణాటక బస్సుల మంత్రి బైరాతి సురేష్ సారు ముఖానికి మాస్క్ పెట్టుకొని బెంగళూరులో సర్కారు బస్సు ఎక్కిండు. ఇట్లా ఒక్క బస్సే కాదు 10 బస్సులలో ప్రయాణం చేసిండు. 10 బస్సులు ఎక్కితే గండ్ల ఒగళ్ళు ప్రయాణికుల కోసం బస్సే ఆపలేరాట. మరి సారు కండ్ల ముంగట్లే గట్ల అయితే ఊకుంటాడా? ఎమ్మంటే గా బస్సులున్న బస్సు డ్రైవర్ను కండక్టర్ను సస్పెండ్ చేసి ఇంటికి పంపించిండు. ఇక ఇంకొక బస్సులో అయితే సారు 100 రూపాయలు ఇచ్చి 2 టికెట్లు అడిగితే చిల్లర లేవని సీదరించుకొని బస్సు దిగిండ్రి అని చెప్పిండాట ఓ కండక్టర్ అన్న. గిట్లా ఒక్కొక్క బస్సులో ఒక్కో ಕಥೆ అయింది. ಪನ್ವಾಡ ತಡಕಿರಲ್ಲ ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಇಲ್ಲ ಇವರಿಬ್ಬರು ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಬೇಕು. ಯಾಕೆ చూసిండ్రు కదా మంత్రి సార్ అని ఎరకగానే కండక్టర్ అన్నకు మస్తు బుగులైనట్టున్నది. సార్ అనుకుంటా మాట్లాడబట్టే గట్లుంటది మళ్ళీ మంత్రి సారు పవర్ అంటే. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా పబ్లిక్ బాధలు తెలిసినాయి కదా సారు, గా తిప్పలు కాకుండా చూడండి అని కామెంట్లు పెడుతున్నారు నెట్టానలు. ఏమైనా సారు స్వయంగా బస్ ఎక్కి పబ్లిక్ బాధలు తెలుసుకున్నాడు, కష్టాలు తాను కూడా అనుభవించిండు అని తారీఫ్ చేస్తుండ్రు ఇంతమంది. చూసిండ్లు కదా, ఇవి ఆటి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.